మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తిరుమల శ్రీవారి క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అన్య మతస్థులు సైతం తిరుమలకు వచ్చి స్వామివారి సన్నిధిని దర్శించుకుంటున్నారు. అయితే అలాంటి పరిస్థితి లేకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరుపతికి రావద్దు అని చెప్పేసి స్వామీజీలందరూ కూడా ఇవాళ గరుడ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం తెలుసు. సార్, ఇవాళ గరుడ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం ఎందుకు వద్దంటున్నారు? గో బ్యాక్ అని ఎందుకు చెప్తున్నారు? స్వామి, ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ కోట్లాది మంది హిందువుల మనోభావాలు వెంకటేశ్వర స్వామి తాలూకా పరమ పవిత్రమైన ప్రసాదం. ఆ ప్రసాదం ఇంట్లో ఉంటే వెంకటేశ్వర స్వామి ఉండేటట్లుగా భావిస్తాం. అలాంటి ప్రసాదాన్ని నాశనం చేశారు, కల్తీ చేశారు, స్వామివారికి అపచారం చేశారు. ఇంతకంటే ఘోర అపచారం లేదు. అలాంటి అపచారం చేసిన మీ ప్రభుత్వం, అధినేతగా ఉన్న మీరు ఏ మొఖం పెట్టుకుని వస్తారు తిరుమల? గత 5 ఏళ్లలో తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారు కదా. లడ్డూల వ్యాపారం, దర్శనాల వ్యాపారం, గదుల వ్యాపారం, టిక్కెట్ల వ్యాపారం, మొత్తం వ్యాపార భాగవతంగా మార్చారు కదా. 250 ఆలయాల మీద దాడులు జరిగితే, రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండిస్తే ఎప్పుడైనా మీరు మాట్లాడారా? ప్రెస్ మీట్ పెట్టారా? మీ హోంమంత్రి కానీ మీ మంత్రులు కానీ మాట్లాడారా? ఈరోజు మీకు తిరుమల గుర్తొచ్చిందా? మా హిందువుల మనోభావాలతో గాయపరిచి, మా హిందువులు కించపరిచి, మా హిందుత్వాన్ని కాలరాసి మమ్మల్ని కించపరిచిన మీరు ఎలాగొస్తారు తిరుమల? మీకు ఏ అర్హత ఉన్నది తిరుమల రావడానికి? ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదు. మా బాడీల మీద మీరు వెళ్ళాలి, మీ వాహనాలు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని రానేమో, అడ్డుకుంటాం మేము. ఎట్టి పరిస్థితులు రానేమో. హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని కించపరిచే మీలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరుమలలో అడుగుపెట్టే అర్హత లేదు. మీకు ఎటువంటి అర్హత లేదు. దయచేసి వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప, ముందుకొస్తే తప్ప హిందూ సమాజం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదని హెచ్చరిస్తున్నామండి మేము. అలాగే విహెచ్పి నాయకులు సైతం ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎందుకు అడ్డుకుంటున్నారు? గో బ్యాక్ అని ఎందుకు నినాదిస్తున్నారు? అందరికి కూడా తెలుసు, మొన్న యావత్ హిందూ సమాజం కుంగిపోయింది. అందరూ బాధలతో ఉండే టైంలో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు హిందూ సమాజం. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఏదైతే పంది కొవ్వు కానీ, ఎద్దు మాంసం కానీ, లేకపోతే చేప నూనె కానీ, ఇవన్నీ కలిపినాయి. ఇవన్నీ కూడా ల్యాబ్ రిపోర్ట్లో ఆధారాలు వచ్చింది. నిన్నే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా ఏఆర్ డైరీ మీద నమోదు చేశారు. ఇవంతా కుట్రకి కారకులు ముఖ్యమంత్రి అయితే కానీ, చైర్మన్లు అయితేనే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో తిరుమలకి రాజకీయం చేసేదానికి, లేదా కోడికత్తి లాగా ఇంకొక ట్రిక్ చేసేదానికో, ప్రశాంతమైన తిరుమలలో అలజడి సృష్టించేదానికో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఆయన పక్కా క్రైస్తవుడు, ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన హిందువు అంటే మేము ఈరోజు అలో చేసి ఉంటాం. ఆయన హిందువు కాదు, ఆయన క్రైస్తవుడు. నిత్యం బైబిల్ చదువుతానని ఎన్నో వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు తిరుమలకి రాకూడదు అనేసి మేము అడగడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే చేస్తాం, ప్రశాంతమైన తిరుపతిలో దయచేసి అలజడి సృష్టించేటువంటి వ్యక్తుల్ని రానియద్దండి. అతను ఒక క్రైస్తవుడు, డిక్లరేషన్ ఇచ్చి దానికి కూడా మేము అంగీకరించము. ఈరోజు కోట్లాది మంది హిందువుల మనసులను గాయపరిచి, బాధపడే విధంగా, కుంగిపోయే విధంగా చేస్తే ఇప్పుడు మళ్ళీ అలాంటి వ్యక్తి మళ్ళీ వస్తానంటే మేము ఎలా రానిస్తాం? ఈరోజు వస్తే మాత్రం ఖచ్చితంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ప్రతిరోజు కొండ మీద 1,00,000 మంది భక్తులు ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో 100 మంది మాలాంటి వాళ్ళు ఉండి అతన్ని కొట్టి, లేదా అతనే సృష్టించి కోడికత్తిలాగా అతనే గీకించుకొని ఏమన్నా చేస్తాడు. మళ్ళీ ఆ నింద వచ్చేసి టీడీపీ ప్రభుత్వం మీద వేస్తాడు. ఇది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి దయచేసి అలాంటి వ్యక్తులను రానిద్దండి. రానిస్తే మాత్రం మా సవాల్ మీద పోవాల్సిందే అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇది ఇవాళ రాష్ట్రంలో మరోమారు తిరుమలలో అలజడి సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి పథకం పన్నారు. ఆ పథకంలో భాగంగానే రేపు తిరుమల వస్తున్నారని చెప్పేసి పేర్కొంటున్నారు. కాబట్టి ప్రశాంతమైన తిరుమల వాతావరణాన్ని, ప్రశాంతత నెలకొల్పాలంటే తిరుమలకు జగన్ పర్యటన రావద్దని చెప్పేసి పదే సాధు పొంగవులు, అలాగే విహెచ్పి నాయకులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.